ఈ అడవి లోపలికి ఎందుకు ఈ ట్రక్ వెళ్తోంది? ఇటువైపు ట్రక్కులు వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను శివ, కానీ ఈ ట్రక్కులన్నీ అడవిలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తారో తెలియడం లేదు. రా వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూస్తేనే కదా మనకు అసలు ఏం జరుగుతుందో తెలిసేది. చాలాసార్లు ఇక్కడికి ట్రక్కులు వస్తున్నాయంటే ఈ జంగల్లో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఎలాగో చెప్పిన పని పూర్తి చేసేసాం. అవును గురు, బాస్ ఇక్కడ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? ఏయ్, నీకు తెలియదా ఏంటి? బాస్ ఇక్కడ ఒక జంగల్ రిసార్ట్ కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది గవర్నమెంట్కి సంబంధించిన అడవి కదా, బాస్ ఇక్కడ రిసార్ట్ ఎలా కడతారో చెప్పు. దానికి అసలు పర్మిషనే దొరకదు కదా. నువ్వు చెప్పే పాయింట్ కరెక్టే. ఈ జంగిల్ని దోచుకోవాలనేదే నా లక్ష్యం. నేను ఇక్కడ రిసార్ట్ కట్టేశాను అనుకో, ఆ తర్వాత పర్మిషన్ దొరుకుతుంది. నాకు పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర నుంచి వాళ్ళ పిఏల వరకు ఫ్రెండ్సే. పర్మిషన్ తీసుకోవటంలో పెద్ద ఇబ్బంది ఉండదులే. వాళ్ళు చేసేది నిజంగా చాలా తప్పు. ఇక్కడున్న చెట్లన్నిటినీ కొట్టేసి రిసార్ట్ తయారు చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఎలాగైనా వెంటనే లడ్డూ సింగ్ గారికి తెలియచేయాలి. దీని గురించి లడ్డూ సింగ్కి తర్వాత చెప్పొచ్చు. ముందు ఈ మంగళ్ సింగ్కి జరిగిందేంటో చెప్పండి. మంగళ్ సింగ్ వాడెవడు? ఆయనే మా బాస్. మర్యాదగా అందరూ నోరు మూసుకొని నా వెంటే రండి. రాను అని అన్నారంటే నా కోపం వస్తుంది. ఒకవేళ కోపం గనక వస్తే మీ అందరినీ నలిపేస్తాను. భయంలో మీకు నవ్వు వస్తుంది అనుకుంటా. మీకు నవ్వు వస్తే నా చేతికి తుపాకీ వస్తుంది. మర్యాదగా వస్తారా కాల్చేనా? బాస్, ఈ పిల్లలందరూ అడవిలో దాక్కున్నారు బాస్. మన గురించి అన్ని విషయాలు వీళ్ళు తెలుసుకున్నారు. చాలా సంతోషం. నువ్వు చాలా మంచి పని చేశావు. ఏ పిల్లోడా, అసలు నిజం చెప్పు, ఇక్కడ ఏం చేశావు? అంకుల్, మీరిప్పుడు ఇక్కడ చేస్తున్న పని చాలా తప్పు. మర్యాదగా ఇదంతా ఆపేయండి, లేకపోతే నేను పోలీస్కి ఫోన్ చేస్తాను. ఓ, ఈ పిల్లోడు పోలీసులకు ఫోన్ చేస్తాట. పట్టుకోండి వీణ్ణి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ అడవికి నేను రాజు లాంటి వాణ్ణి. నన్నే ఉతికారేద్దాం అనుకుంటున్నావా? పట్టుకోండి వాణ్ణి, వెళ్ళండి. పోతుల్లాగా మెక్కుతారు, ఒక చిన్న పిల్లోని పట్టుకోలేకపోతున్నారు. చాలు, చాలా హీరోయిజాన్ని చూపించావు. నీ ఫ్రెండ్స్ నీకు ప్రాణాలతో కావాలంటే మర్యాదగా వచ్చి వాళ్ళ పక్కన నిలబడు, వెళ్ళు. శివ, వాళ్ళని కొట్టకుండా ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? లడ్డూ సింగ్ గారిని ఎలాగైనా మనం ఇక్కడికి రప్పించవచ్చు. లడ్డూ సింగ్ మీరు చెప్తే కదా రావటానికి. వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చండి, వెళ్ళండి.
రేవా మనందరం కలిసి ఇక్కడి నుంచి తప్పించుకోవడం నిజంగా చాలా కష్టం. నేను వెళ్ళి లడ్డు సింగర్ని పిలుచుకొస్తాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే శివ. ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. మన రిసార్ట్ కట్టి ముగించేదాకా ఎవ్వరూ పోలీసులకు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళని కట్టేయండి. హలో హలో, నేనే గుణశేఖర్ని. ఆ పిల్లాడి సైకిల్ ఇక్కడే ఓ చెట్టు కింద నిలబెట్టుంది, కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లాడు ఇక్కడే ఉండుండాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. కాపాడు, కాపాడండి, కాపాడండి. ఆ పిల్లాడు నన్ను తలకిందులుగా వేలాడదీసి తప్పించుకుంటున్నాడు. వాడిని పట్టుకోవడానికంటే ముందు నన్ను విడిపించండి బాస్, ప్లీజ్ కాపాడండి. హలో లడ్డు సింగ్ గారు. ఎస్ శివ, ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నానులే. నువ్వు భయపడకో, జాగ్రత్తగా ఉండు సరేనా? నేను వచ్చేదాకా కాస్త నెమ్మదిగా ఉండు. ఈ లడ్డూ సింగ్ వచ్చి చేసే యాక్షన్ని చూడు. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. కాపాడండి, నన్ను కాపాడండి. హలో బాస్, బాస్ ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు బాస్. ఎందుకు అలా అరుస్తావు? ముందు ఆ పిల్లాడిని పట్టుకో. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి బాస్, నన్ను కాపాడండి బాస్. ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు? ఒక చిన్న పిల్లాన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, ఆ పిల్లవాడిని ఎలాగైనా పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎందుకని ఇలా అరుస్తున్నాడు? ఆ పిల్లాడు అసలు వాడిని ఏం చేశాడు తెలీదే. ఆ పిల్లాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. చూశారుగా, చావు దెబ్బలు కొడుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. మీరు
మీరందరూ దద్దమ్మలు. ఏ పనిని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. ఒక్క పిల్లోని కూడా పట్టుకోలేకపోతున్నారా? పిల్లాడని మాత్రం అనకండి అంకుల్. వెంటనే బయలుదేరొచ్చి మీ తాట తీసేస్తాడు తెలుసా? Shut up! నోరు మూయండి. జంగల్లో మంగల్ అంకుల్, మీకు ఇంకా టైం ఇస్తాను. అలాగా నా ఫ్రెండ్స్ ని మీరు వదిలేయండి, లేకపోతే మర్యాదగా వచ్చి లొంగిపో, లేదంటే నీ స్నేహితుల్ని నేను చంపేస్తాను. ఏంటి? అవునవును, నేను చంపేస్తాను. ఈ ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదబ్బా? తిరిగి వచ్చేసే, లేకపోతే మీరు నా స్నేహితుల్ని వదిలితేనే మీ మనుషుల్ని నేను వదులుతాను. మీరందరూ విన్నారా వాడు చెప్పేది? మిమ్మల్ని నేను వదిలేయాలంట. ఇప్పుడే వాడు మా వాళ్ళని వదిలిపెడతాడంట. ఏ పిల్లాడా, నా దగ్గర 20 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ లో ఫెయిల్ అంకుల్. సరిగ్గా లెక్క చూసుకోండి. ఓవర్ అండ్ అవుట్. Yes, శివ, నువ్వు వీడిని కూడా కట్టేసేయ్. లడ్డు సింగ్ గారు, మీరు ఎక్కడున్నారు? ఓ శివ, నేను ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తానులే. ఓకే, అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తాను. మంగళ అంకుల్ కమేన్, మంగళ అంకుల్ కమేన్. హలో అంకుల్, మీకే శివ ఫోన్ చేస్తున్నాడు. ఎస్ ఎస్, అఫ్ కోర్స్ శివ, మాట్లాడు. ఎందుకని ఇలా ప్రేమగా మాట్లాడుతున్నావు? నీకు భయమేస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో నాకే తెలియడం లేదు. సారీ అంకుల్. నన్ను మీరు మళ్ళీ అక్కడికి తీసుకు వెళ్ళిపోండి. మీ మనుషులు ఎక్కడున్నారో తెలియడం లేదు. వేరెవరినైనా పంపించండి. నువ్వు ఎక్కడున్నావు? ఏదో ఒక ఐడియా చెప్పు. ఇక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, చాలా పాతబడిపోయి ఉంది. దాని లోపల ఏదో ఒక రూమ్ లో ఉన్నాను. ఏయ్ వెళ్ళండి, బాస్. జంగల్లో పాత బిల్డింగ్ ఎక్కడుందో చూడండి. అందులో ఏదో రూమ్ లో ఉన్నట్ట, వెళ్ళి పట్టుకురండి. ఈ మంగల్ సింగ్ ని ఏడిపించాలనుకుంటావా? అక్కడికి వెళ్తున్న వారంతా కూడా వినండి. ఆ. జంగల్లో పాత బిల్డింగ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. అక్కడ ఏదో గదిలో అతను ఉంటాడు. మనం ఈ పందెంలో గెలిచేశాం. శివ ఓటమిని ఒప్పుకున్నాడు. వెళ్ళండి. రండి. ఇక చూడండి, నా మనుషులు శివాని ఎరగొట్టి ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు వాడికి నేను గుణపాఠం ఎలా నేర్పిస్తానో మీరే చూడండి. ఈ జంగల్లోనే వాడికి మంగళం పాడతాను. త్వరగా రండి, చివరి రూమ్ లో ఉన్నాను, ప్లీజ్. చూసారా, చిన్న పిల్లాడు భయపడి గోడ మీద తన పేరు రాసుకున్నాడు.
ఏంటంకల్ ఫైట్ చేయడం రావడం లేదా? మళ్ళీ ఫైట్ చేద్దామా చెప్పండి. ఎందుకు అలా అరుస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఎవరు ఎవరిని పట్టుకున్నారు? ఎవరు ఎవరిని కొరికారు? బాస్, ఆ చిన్న పిల్లడు మళ్ళీ మనల్ని మోసం చేశాడు బాస్. మమ్మల్ని ఎలుకల గుంపులో బంధించాడు బాస్. అన్ని ఎలుకలు మమ్మల్ని కరుస్తున్నాయి బాస్. మమ్మల్ని కాపాడండి. 1, 2 అయితే పర్లేదు బాస్, చాలా ఉన్నాయి. ఇవి మమ్మల్ని కరవడం చూసి ఆ పిల్లడు చాలా సంతోషిస్తున్నాడు బాస్. ఒక్క ఎలుక ఎన్నిసార్లు కొరుకుతుంది? చిన్న ఎలుకే బాస్, కానీ 1, 2 అయితే పర్లేదు. ఇక్కడ గది నిండా అవే ఉన్నాయి. కరవకండి, అయ్యో అయ్యో, కరవకండి, అయ్యో వెళ్ళిపోండి. అయ్యో అమ్మా, అమ్మో. పదండి సార్. అయ్యో సార్. మీరు పంపించిన సైన్యాన్ని ఎలికల సైన్యం అంతం చేసేశాయి. ఇప్పుడు మిగిలిన మీ మనుషులు 2. నీకెలా తెలుసు? శివా! ఒక చిన్న పిల్లాడు నా పూర్తి సైన్యాన్ని నాశనం చేసి పారేశాడు. ఎలా ఎలా? నేను ఒప్పుకోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇంకా తన్నులు తినాలనుందా? అయితే వెళ్ళండి. వెళ్ళి మా ఫ్రెండ్స్ ని వదిలేసి వాళ్ళకి టీ కాఫీ ఏదైనా ఇవ్వండి. ఆ కాఫీ అయిపోయే లోపు నేను మీ బాస్ ని ఓడిస్తాను. ఇదిగో తీసుకో. బిస్కెట్ ఏదైనా ఉందా? పార్టీకి వచ్చారా ఇక్కడికి? ఏయ్, మీరొచ్చి నాకు సహాయం చేయండి. సారీ బాస్, ఈ చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తిని ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. మీరు కూడా తినండి బాస్. ఒక్కొక్కటి సంగతి చూస్తాను. నా రిసార్ట్ పూర్తవ్వనివ్వండి. నా చేతిలో మీరు అయిపోయినట్టే.
ఓహో ఫైట్ అయిపోయిందయ్యా ఏ పార్టీ కూడా నడుస్తుంది సార్, మీరు ఎక్కడొచ్చి కలుసుకుంటారు? ముందు పార్టీ చేసుకుందాం, తర్వాత ఫైట్ చేసుకుందాం. ఏయ్ రెండు వేడి వేడి తీయబట్రా. ఓకే. ఏమయ్యా పోలీసు, ఏదైనా ఫంక్షన్కి వచ్చాను అనుకుంటున్నావా? రావయ్యా, త్వరగా రా, నీ డ్యూటీ చెయ్యి. ఈ పిల్లడి చేతిలో తన్నులు తెల్లాక చస్తున్నాను. ఓ, రావయ్యా. పోలీస్ అయినా ఈ పిల్లోడు ఎట్లా కొట్టాడో తెలుసా? ఎలా కొట్టాడో తెలుసా? మా చిన్నప్పుడు మా అమ్మగడు నన్ను ఇలా కొట్టలేదయ్యా. ఎప్పుడేంటి ఏం లాభం లేదు బాబు. ఇవన్నీ నువ్వు తప్పు చేయడానికి ముందు ఆలోచించుకొని ఉండాలి. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నటువంటి ఈ జంగల్లో ఒక రెసార్ట్ కట్టడానికి నీకు ఎన్ని గుండెలరా రే. నీకు తెలియదు అనుకుంటా, ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగతనం చేయడానికి భయపడతాడు. ముందు జైలుకు తీసుకెళ్ళవయ్యా, డైలాగులు తర్వాత చెప్తూ గానీ. ఓకే ఓకే, యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేసావు. థ్యాంక్ యూ. ఇక వీడు జైలుకు వెళ్తాడులే. ఇక ఈ జంగల్ని ఎలా కాపాడతానో చూడు.